దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమై ఉన్నాడు. మేమైతే ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం, ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాం. సువార్త ధ్వజము, దేవుని పరిచర్య, ప్రామిస్ ల్యాండ్ మందిరము, సంఘము, చాలా పోరాటాలు ఉన్నాం. అయినా పోరాటం అంటే మాకేదో వ్యక్తిగత పోరాటం కాదు, దేవుని పరిచర్యలో పోరాటం. మీకు వ్యక్తిగతంగా ఎన్నో ఉంటాయి. మిమ్మల్ని ధైర్యపరచడానికి, మిమ్మల్ని బలపరచడానికి నీ చేయి వీడుడు అనే పాట వింటున్నారు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్. వినండి, దేవుడు నీ విషయంలో ఎంత బలంగా పనిచేస్తాడో నీకు అర్థమవుతుంది. రెండోదిగా, రక్షణ లేని బిడ్డలు యేసుకు మీ హృదయాన్ని ఇచ్చి మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. చాలా బలంగా మీ జీవితాలు ముందుకు సాగుతాయి. ఎన్ని భారం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా. ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి 107వ కీర్తన 6వ వచనం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కష్టకాలంలో మనుషుల వైపు చూడొద్దు, మనం ఎవరి వైపు చూద్దాం. కష్టకాలమందు దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెడితేనట వారి ఆపద నుండి విడిపించాడట. అమ్మ, నీ కష్టకాలంలో అన్న దగ్గరికి పోకు, అక్క దగ్గరికి పోకు, చెల్లి దగ్గరికి పోకు, తమ్ముడి దగ్గరికి పోకు, ఎవరి దగ్గరికి పోకు, చులకన అవుతావు. రెండోది, వాళ్ళు చేయలేకపోవచ్చు మేబీ, పాపం. మనం అనుకుంటా పైకి చూస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు అనుకుంటాం, కానీ ఎన్నో వాళ్ళకు ఉంటాయి. ఏ కష్టకాలం వచ్చినది, రోగమైన, వ్యాధైన, నిందైనా, ఏదైనా నీ కష్టకాలం ముందు నీ దేవునికి మొరపెడితే ఆపద నుంచి విడిపించబడతావు. నిన్ను పర్మనెంట్గా విడిపిస్తాడండి. ఒకవేళ ఎవరైనా చేస్తే కొద్దిగా విడిపిస్తారు. టెంపరీ విడుదల మా జీవితాల్లో మేము అనుభవిస్తున్నాం కదా. పర్మనెంట్ విడుదల కావాలంటే యేసయ్యకి మొరపెట్టాలి. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి నీ కష్టకాలంలో ఆపద నుంచి నువ్వు నాకు మొర్రపెడితే నేను నిన్ను విడిపిస్తా అంటున్నాడు. నీ ఆపదలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించేదను. ఈరోజు వాగ్దానం. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థన చేయండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, ఏ కష్టం నుండి బిడ్డలు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, వారి కష్టకాలం నుంచి విడిపించి, వారిని తప్పించి, రక్షించి, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని సమస్యలు వారికి ఉన్న విడుదల మీరు దయచేయండి. ఎన్ని పోరాటాలున్నా విడిపించండి. మానసిక, ఆర్థిక, ఆరోగ్య ప్రతి బ్లెస్సింగ్ నీ బిడ్డలకు ఇవ్వండి. ప్రభా, నిజంగా నీకు మొరపెట్టే బిడ్డలను వెన్నడూ సిగ్గుపరచవు నాయన. కోర్టు కేసు నుంచి విడిపించి, పిల్లలు ఎగ్జామ్స్, అంతేకాక వారికి ఫీజులని, కాలేజీలని, ఏ విషయంలో నీ సహాయం దయచేయి ప్రభా. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని మానిపి, ఎవరు ఏ రిక్వెస్ట్ నాతో కలిసి చేస్తున్నారు, గర్భం లేదని, ఉద్యోగం లేదని, వీసా కావాలని, సమస్యలు ఉన్నాయి, అన్నిటికీ విడుదలనియండి. కల్వరి మినిస్ట్రీస్ ప్రతి సంఘంలో, అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ రైజ్ చేయండి. సంఘాల సేవకుల్ని కాపాడండి. మా కుటుంబాన్ని అన్ని విషయాల్లో మీరు భద్రత ఇచ్చి, మా సంఘాల మీద, మా మీద కృప ఉండునుగా. కానీ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు మరొక్కసారి ఈ సంవత్సరం అంతా దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నీ చేయి వీడియోడు అనే పాట వినండి, చూడండి. దేవుని సన్నిధిలో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో రోజు ఆ పాటను రిసీవ్ చేసుకోండి. అక్షయబాణి పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని బిడ్డలారా, మరి సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే బెల్లంపల్లిలో 3 దినాలు ఉజ్జీవ సభలు ఉంటాయి. కుటుంబాలుగా పాలు పొందొచ్చు. ఎవ్రీ సాటర్డే, సండే కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో ఉంటుంది. సాటర్డే, సండే బెల్లంపల్లిలో కూడా ఉంటుంది. కుటుంబాలుగా రండి. వ్యక్తిగతంగా ఈ సాటర్డే, సండే తప్పక మేము ఉంటాం. బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో కలుద్దాం. బైబిల్ కాలేజ్ చేయాలని ఎవరైనా యువకులు ఉంటే ఈ వీకే మీ నెంబర్, మీ డీటెయిల్స్ మా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపండి. మిమ్మల్ని 1 year బైబిల్ కాలేజ్ అద్భుతంగా, తెలుగు మీడియం బెల్లంపల్లి, ఇంగ్లీష్ మీడియం కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో మంచి తర్ఫీదు ఇచ్చి, మంచి బలంగా మీరు తయారవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.